జోగి రమేష్ ఇంటిపై దాడితో విజయవాడ రాజకీయాలు హీటెక్కాయి. తాను లోకేష్ని విమర్శించాను తప్ప తిట్టలేదన్న జోగి రమేష్ తనను చంపేందుకు టీడీపీ నేతలు కుట్రలు చేశారని ఆరోపించారు. మరోవైపు జోగి ఇంటిపై దాడి జరిగితే పోలీసులదే బాధ్యత అని చెప్పింది హైకోర్టు. ఆయన ఇంటికి భద్రత కల్పించాలని పోలీసుల్ని ఆదేశించింది. జోగి రమేష్ ఇంటిపై ఆదివారం టీడీపీ నేతలు దాడి చేశారు. లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఇంటికి నిప్పెట్టారు. లోకేష్ డైరెక్షన్ లో కేసినేని చిన్ని ఆధ్వర్యంలో తన ఇంటిపై దాడి జరిగిందన్నారు జోగి రమేష్. తనను చంపేందుకు కుట్ర చేశారన్నారు. దాడి చేయడమే కాదు, అవసరమైతే మట్టు పెట్టాలన్న ఆలోచన లేకపోతే మీరు ఎందుకు అన్ని వందల మందిని ఆర్గనైజ్డ్గా ఇంత పన్నాగం, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అతని కుమారుడు కనుసన్నల్లో ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ మీద దాడి చేయాలని చెప్పేసి మీరు పథక రచన చేశారంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉందా అని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ని అడుగుతాము. 83 రోజులు తనను జైల్లో పెట్టిన కక్ష తీరలేదా అని ప్రశ్నించారు జోగి రమేష్. 83 రోజులు నన్ను, నా తమ్ముడిని అకారణంగా, అన్యాయంగా ఒక ఫేక్ కేసులో అరెస్టు చేసి హింసించి ఒక సామాన్య ఖైదీలాగా నేను 83 రోజులు మీరు చేసిన దుర్మార్గానికి శిక్ష అనుభవిస్తే ఇంకా మీ మనసు చల్లారలేదని అడుగుతాను చంద్రబాబు నాయుడిని, చంద్రబాబు నాయుడు కొడుకుని లోకేష్ని. తాను లోకేష్ను విమర్శించాను తప్ప తిట్టలేదన్నారు మాజీ మంత్రి. కల్తీ లడ్డు కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ కూడా, కేంద్రంలో ఉన్న ల్యాబ్స్ అన్నీ కూడా, కేంద్ర ఆధ్వర్యంలో జరుగుతున్న ల్యాబ్స్ అన్నీ కూడా సర్టిఫై చేసి అందులో ఏమీ లేదని చెప్పేసి సిబిఐ రిపోర్టు క్లీన్ చిట్గా ఇచ్చిందని చెప్పేసి మీరు కల్తీ అని చెప్పేసి మిమ్మల్ని మేము అడిగితే లోకేష్కి బుర్ర పోయింది, పాడైపోయింది అంటే చిప్పు పోయిందని కూడా అనకూడదా? చిప్పు దొబ్బిందని అనకూడదా? అంటే ప్రజాస్వామ్యంలో మీరైతే నరికేస్తాం, పొడి చేస్తాం, పాతరేస్తాం అని అసెంబ్లీ సాక్షిగా మీరు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే తప్పు లేదు, కానీ అమ్మనాబూతులు మాట్లాడితే తప్పు లేదు, కానీ నేను మెదడుపోయిందా అంటే నా మీద పెట్రోల్ బాంబులు వేస్తారా? మరోవైపు జోగి రమేష్ ఇంటిపై దాడి ఘటనలో 40 మందిపై కేసులు నమోదయ్యాయి. 11 మందిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత స్టేషన్ బెయిల్ పై విడుదలయ్యారు. మరోవైపు జోగి రమేష్ పై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలతో పాటు కులాలు, మతాలు మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టారని కేసు నమోదు చేశారు. జోగి రమేష్ నివాసానికి భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. జోగి రమేష్ నివాసంపై ఎలాంటి దాడులు జరిగినా పోలీసులే బాధ్యత వహించాలని తెలిపింది.